ఇక్కడ చూడండి మనకి ఈ సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా అదే స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ ఇంజనీర్స్ డేకి ఒక క్రికెట్ ఈవెంట్స్ పెడుతున్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ చెప్పండి మీ పేరు, అసలు ఏంటిది, దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి సార్ ఈ మ్యాచెస్కి? మా పోయిన సంవత్సరం నుంచి ఇంజనీర్స్ డే సెలబ్రేషన్స్ భాగంగా మనం స్పోర్ట్స్ ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం సార్. ఓకే, అందులో క్రికెట్, వాలీబాల్, నెక్స్ట్ బ్యాడ్మింటన్, అలాగా సింగింగ్, డాన్సింగ్, ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కూడా మనం కండక్ట్ చేసాం ఒక 2 days క్రితం. ఇప్పుడు అదే సెప్టెంబర్ 15th రోజున బ్లడ్ డొనేషన్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. వీటిలో భాగంగా క్రికెట్ అనేది ఇక్కడ ఐతం కాలేజ్ గ్రౌండ్లో జరుగుతుంది. ఓకే ఓకే సార్, ఇంకా దీని గురించి ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా ఈ ప్రోగ్రామ్స్ గురించి? అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ప్రోగ్రామ్స్ తర్వాత ఈ యొక్క ఈవెంట్స్ అన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. ఓకే, సో మేమంతా కూడా ఇంకా ఇంజనీర్స్ డే బాగా సెలబ్రేట్ చేసుకొని కొంచెం అంటే మన ఇంజనీర్స్ యొక్క దాని గురించి ఇంకా బయటికి ఎక్కువ చెప్పాలనే విధంగా ఈ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే సార్, ఇంకా అంటే ఈ జిల్లా మొత్తం జరుగుతుంది సార్? జిల్లా మొత్తం జరుగుతుంది సార్. అంటే ఎన్ని సచివాలయాలకి మధ్య, లేకపోతే సార్ ఇందులో డిపార్ట్మెంట్కి మధ్య? సార్ ఇందులో పిఆర్ ఇంజనీర్స్కి సంబంధించిన ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పిఆర్ డిపార్ట్మెంట్లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, ఏఈస్ కానీ, ఏడబ్ల్యూస్ కానీ, డిఈస్ కానీ, ఈఎస్ లెవెల్ వరకు జరుగుతుంది. సీనియర్ సిటిజన్స్కి బాక్స్ క్రికెట్ అని, ఇప్పుడు ఎవరైతే ఇంజనీరింగ్ అసిస్టెంట్లు లేదా ఏఈస్, డిఈస్ యూత్లో ఉంటారో వాళ్ళకి మామూలుగా వీబాల్తో మ్యాచ్ బాల్తో మనం మ్యాచ్లు ఎందుకు కండక్ట్ చేస్తున్నాం సార్. సో ఇలాగా గేమ్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల మీకేమనిపిస్తుంది సార్? ఇలాగా అంటే ప్రతి సంవత్సరం మొత్తాన్ని స్ట్రెస్ఫుల్గా ఉండే మాకు, పని ఒత్తిడిలో ఉండే మాకు ఇలా రిలీఫ్గా ఒక డే పెట్టుకుని ఇంజనీర్స్ డే అనేది ఒకటి ఉండడం వల్ల అందరితో కలిసి రిలేషన్ మెయింటైన్ అవుతుంది, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది, ఫ్రెండ్లీ నేచర్ ఏర్పడుతుంది. అవన్నీ ద్వారా మాకు ఉపయోగపడుతుంది సార్. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ గ్రౌండ్, అంటే మీరు ఈ గ్రౌండ్ సెలెక్ట్ ఐతం ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ టెక్లు ఈ గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకున్నలో ఒక ఉద్దేశం ఏమైనా ఉందా, లేకపోతే ఏ విధంగా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఈ గ్రౌండ్ చాలా బాగుంటుంది సార్. ఈ డిస్టిక్లో కల్లా ఈ గ్రౌండ్ అనేది యాక్చువల్గా ఇంటర్నేషనల్, నేషనల్ వైడ్ జరిగే గ్రౌండ్లు ఎలా ఉంటాయో సేమ్ అలాగే పిచ్ కానీ గ్రౌండ్ కానీ నీట్గా ఉండడం వల్ల ఈ పిచ్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం. రైట్, బాగుందండి. ఇంకా అంటే ఈ మ్యాచ్ ఎలా రౌండ్స్ వేరంగా కండక్ట్ చేస్తున్నారా, లేకపోతే లీగ్సా? లీగ్స్ సార్. యాక్చువల్గా 2 డివిజన్లు ఉంటాయి సార్ పంచాయతీరాజ్ దీంట్లో. టెక్కల్ డివిజన్ ఒకటి, శ్రీకాకుళం డివిజన్ ఒకటి. శ్రీకాకుళం డివిజన్కి సంబంధించినవి అటువైపు ఎక్కడైతే దగ్గరగా ఉన్న శివాని గ్రౌండ్ కానీ అక్కడ చూస్ చేసుకున్నాం. టెక్కల్ డివిజన్కి సంబంధించింది ఇక్కడ ఐతం కాలేజ్ గ్రౌండ్ తీసుకుని ఇక్కడ లీగ్ మ్యాచ్లని, రేపు ఫైనల్స్ కూడా ఈ ఐతం కాలేజీలోనే జరగడానికి అక్కడ ఆల్రెడీ ఫైనల్కి వచ్చిందండి. లీగ్ మ్యాచ్లన్నీ అక్కడ జరిగాయి సార్. ఇప్పుడు సెమీఫైనల్స్ ఇప్పుడు జరిగేది. సెమీఫైనల్స్ జరుగుతున్నాయి. సెమీఫైనల్స్ ఇక్కడ, ఫైనల్ కూడా ఇక్కడే జరుగుతుంది. రేపు ఫైనల్. మరి కప్స్ ఎప్పుడు ఇస్తారండి? సెప్టెంబర్ 15th సార్, ఇంజనీర్స్ డే. ఓకే, 15th తారీఖు ఇస్తారు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.